పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 19-20 పవిత్ర వచనాలు. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచ్చే వసగబడినది కాదా? మీరు మీకు చెందినవారు కారు, దేవునికి చెందినవారు. ఏలయన ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను కనుక మీ దేహముతో దేవుని మహిమపరపుడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనందరము కూడా ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రభు అయిన క్రీస్తు మనని మరలా తన సొంత వానిగా చేసుకోవటం కొరకై ప్రపంచంలోని అతిశ్రేష్టమైన విలువని మన కోసం చెల్లించాడు. అదే తన విలువైన ప్రాణం. తన ప్రాణాన్ని వెలగా పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. పిల్లారా, మనం అమూల్యమైనటువంటి వారం ఆయన దృష్టిలో, మనం విలువైనటువంటి వారం ఆయనకి తలంపులలో. కాబట్టే ఇంత గొప్ప వెలనిచ్చి నిన్ను నన్ను కూడా కొనుక్కున్నాడు. పిల్లారా, ఇటలీ దేశంలో ఒక గొప్ప కళాకారుడు ఉండేవాడు. అతడు ఒక రోజున తాను పుట్టి పెరిగినటువంటి స్వగ్రామానికి వెళ్ళాడు. సాయంత్రం తన చిన్ననాటి స్నేహితునితోటి మాట్లాడుకుంటూ అలా బజారుకి, షాపుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే అతనికి ఒక కళాఖండాలతోటి, చక్కని పెయింటింగ్స్ తోటి ఉన్నటువంటి ఒక షాపు కనపడింది. ఇద్దరు కలిసి ఆ షాపులోకి వెళ్ళారు. ఎవరికి ఏది ఇష్టమైతే దానివైపు చూస్తారండి. అతను ఒక కళాకారుడు కాబట్టి, పెయింటర్ కాబట్టి, చక్కని చిత్రాలు గీసేటువంటి వాడు కాబట్టి ఆ షాప్లోనికి వెళ్ళాడు. అక్కడ చాలా విలువైనటువంటి, చాలా కాస్ట్లీ పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటూ వెళుతున్న సమయంలో ఆ పెయింటింగ్స్ అన్నిటిలో కూడా ఒక్క పెయింటింగు తనను బాగా ఆకర్షించింది. కానీ ఆ పెయింటింగ్ కొంచెం రంగు వెలిసిపోయి, అక్కడక్కడ రంగు పూర్తిగా పోయి, ఆ ఫ్రేమ్ కూడా కొంచెం పాడైపోయి, ఎవరు పట్టించుకోకుండా ఒక మూలన ఉంది. వెంటనే ఈ కళాకారుడు ఆ పెయింటింగ్ని చేతిలో తీసుకొని బిరబిరామంటూ షాప్ యజమాని దగ్గరికి వెళ్ళి, సార్, నేను ఈ పెయింటింగ్ని సరిచేస్తానండి, ఈ పెయింటింగ్ని మరలా చాలా సుందరంగా తయారు చేస్తాను అని చెప్పాడు. ఆ షాప్ యజమాని అన్నాడు, మీరెవరో నాకు తెలియదండి, కానీ మీరు ఆ పెయింటింగ్ని సరిచేయాలన్నా, దాన్ని సుందరంగా మార్చాలన్నా కానీ మార్చుకోవచ్చు. కానీ ముందుగా మీరు దాని డబ్బులు ఇచ్చి వెలపెట్టి కొన్న తర్వాతే మీరు దాన్ని ఏమైనా చేసుకోవచ్చు అన్నారు. వెంటనే ఈ వ్యక్తి బేరం కూడా ఆడకుండా తన జేబులో ఉన్న డబ్బును తీసి దానికున్న వెలను పూర్తిగా చెల్లించి, చాలా కాస్ట్లీగా ఉంది, పూర్తిగా చెల్లించి ఆ పెయింటింగ్ని సొంతం చేసుకున్నాడు. ప్రక్కనే ఉన్న స్నేహితుడు అన్నాడు, అది కొంచెం రంగెలిసిపోయినట్లుంది కదా, కొంచెం పాడైపోయినట్లుంది కదా, ఎందుకు అంత డబ్బు పెట్టావు అంటే, అప్పుడు ఆ కళాకారుడు అన్నాడట, మై డియర్ ఫ్రెండ్, నా ప్రియ స్నేహితుడా, ఇది నేనే స్వయంగా గీసినటువంటి పెయింటింగ్. దీన్ని వాళ్ళు కొన్నారు, చివరికి ఈ షాప్లోకి వచ్చింది. ఇది నాది, కాబట్టే నా దానికోసం నేను ఎంత వెలనివ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ పెయింటింగ్ని తీసుకొని, ఆ పెయింటింగ్ని ప్రియులారా అంతకు ముందు కంటే కూడా సుందరంగాను, అంతకు ముందు కంటే కూడా విలువైన దానిగాను దానిని తీర్చిదిద్దడం జరిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ సంఘటన ఆలకిస్తుంటే మీకేమనిపిస్తుంది?
మీకేం జ్ఞాపకం వస్తుంది? యేసయ్య నిన్ను గుర్చి నన్ను గుర్చి ఇదే పని చెయ్యలేదా? నీ కోసం నా కోసం ఇదే కార్యాన్ని చెయ్యలేదా? నీవు నేను కూడా పాపము చేత, చెడు చేత, చీకటి కార్యాల చేత దేవుడు మనకిచ్చినటువంటి ఆ సుందరమైనటువంటి రూపాన్ని కోల్పోయి పనికిరానటువంటి వారముగా మూలన పడిపోయి ఉండగా నీ కోసం నా కోసం ఆయన తన ప్రాణాన్ని వెలగా పెట్టి కొనుక్కున్నాడు. ఎందుకు అంటే ఈ బిడ్డ నా బిడ్డ, విజయరాజు నా కుమారుడు, అతడు నావాడు అని విలువైనట్టు వెలనిచ్చి మనను కొన్నాడు. అది మామూలు వెల కాదు ప్రియులారా, తన ప్రాణాన్ని మన కొరకై వెలగా పెట్టాడు. ఈనాడు మనం చదువుకున్న వాక్యములో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా అంటారు, మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయం అని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవుని చేత వడసకబడినది కదా, మీరు మీకు చెందిన వారు కారు. జాగ్రత్తగా ఆలకించండి. యు ఆర్ నాట్ యువర్ ఓన్, యు ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ క్రైస్ట్. మీరు దేవుని యొక్క సొత్తు, మీరు మీకు చెందిన వారు కారు. ప్రేమనుడు దేవుని బిడ్డ, ఇది నా శరీరం, నా శరీరంతో నాకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా, నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా, నా జ్ఞానం నాతోటి ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకుంటా, హక్కు లేదు మనకి. ఇది దేవుని యొక్క ఆలయం, ఇది దేవుని యొక్క సొత్తు. కాబట్టి అంటున్నారు పౌలు గారు, మీరు మీకు చెందిన వారు కాదు, మీరు యేసయ్యకు చెందినటువంటి వారు. ఎప్పుడైతే ఆయన జ్ఞాన స్నానములో నిన్ను తనవానిగా చేసుకున్నాడో, తన రక్తముతో నిన్ను కడిగి వేశాడో, నీకు రక్షణ భాగ్యాన్ని కలిగిస్తానని వాగ్దానం చేసుకున్నాడో, నీవు పిశాచిని, సైతానును, లోకాన్ని విడిచిపెడతానని ప్రమాణం చేశావో, ఇక నుండి నీవు లోకానికి చెందినటువంటి వాడివి కాదు, సాతానుకు చెందినటువంటి వాడివి కాదు, నీవు దేవునికి చెందినటువంటి దానివి. కాబట్టి ఎందుకని నువ్వు దేవునికి చెందినటువంటి దానివి అంటే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ఎలయన ఆయన వెలనిచ్చి నిన్ను కొని ఉన్నాడు. ఆయన నిన్ను వెలనిచ్చి నిన్ను కొని ఉన్నాడు కనుక మీ దేహముతో దేవుని మహిమపరపుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ కళాకారుడు తానే స్వయముగా చేసినటువంటి ఆ యొక్క కళాఖండాన్ని చూసినప్పుడు ఇది నాది, ఎంత వెలనైనా పెట్టడానికి నేను సిద్ధముగా ఉన్నాను అనుకున్నాడు, కొన్నాడు. కారణం అది తనది, తనకిష్టమైనటువంటిది. ప్రభు మన కొరక ఎందుకు చనిపోయాడు? దేనికోసం ఆయన ప్రాణత్యాగాన్ని చేశాడు పిల్లారా? ఒకే ఒక కారణం. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలలో దేవుడు ఇప్పుడు మానవ జాతిని నా రూపములో చేస్తాను, నా ఆకారములో చేస్తాను అన్నాడు. దేవుని వారం ప్రియులారా, మనం దేవునికి చెందినటువంటి వారం. మనం పాపము చేత ఆ సుందరమైన ఆత్మీయ రూపాన్ని మనం కోల్పోయినప్పుడు ఆయన బిడ్డలారా మరలా మనల్ని తన సొంత వారినిగా చేసుకోవటం కొరకై తన విలువైనటువంటి వెలనిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దీనిని గూర్చే మనకి పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనంలో ఏ విధముగా దేవుడు మనల్ని తనవారిగా చేసుకున్నాడు అనే సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనము, నిష్కళంకమైన గొర్రెపిల్ల యొక్క అమూల్యమైన రక్తము చేత మీరు కొనబడ్డారు, మీరు విముక్తి గావించబడ్డారు, మీరు విడుదల గావించబడ్డారు. ప్రియులారా, నీవు అమూల్యమైనటువంటి వాడివి, నీవు విలువైనటువంటి వాడివి, నీవు అమూల్యమైనటువంటి దానివి, విలువైనటువంటి దానివి. ఆ విలువైన జీవితాన్ని, అమూల్యమైన జీవితాన్ని యేసయ్య నిన్ను రక్తము చేత కొన్నాడు కాబట్టి దాన్ని విలువలేనటువంటి దానిగా చెయ్యమాకు, వెలలేనటువంటి దానిగా చెయ్యమాకు. అపోస్తుల కార్యాలలో 20వ అధ్యాయములో 28వ వచనములో కూడా ఇదే సత్యాన్ని ప్రియులారా పౌలు గారు మనందరూ కూడా సెలవిస్తూ ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారు. ప్రియులారా ఏమంటారంటే, మీ విషయమై జాగ్రత్త పడుడు, మీ జీవితాలను గురించి మీ విషయమై జాగ్రత్త పడుడు, పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను గురించి జాగ్రత్తగా చూసుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని మరణము ద్వారా తన సొత్తుగా చేసుకున్న దైవ సంగమునకు మీరు కాపరులుగా ఉండండి. కాపరుల గురించి చెప్తున్నాడు పౌలు గారు.
సంఘ కాపరుల గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా యేసయ్య ఏ విధంగా చేసుకున్నాడంటండి, తన సొంత కుమారుని మరణము ద్వారా తన సొత్తుగా చేసుకున్నాడంటండి. మనం యేసయ్య సొత్తు, యేసయ్య సొంతం. మన మీద వేరే ఎవ్వరికి కూడా అధికారం లేదు. ఆయనకు మాత్రమే మనం చెందినటువంటి వారం. మరెవ్వరికి కూడా మన మీద అధికారం లేదు. సాతానుకు అసలే అధికారం లేదు మన మీద. ప్రియులారా, చాలామంది అంటుంటారు కదా, నాకు భయం వేస్తుంది స్వామి, ఫాదర్ గారండి నాకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి స్వామి, సాతాను నన్ను శోధిస్తుంది, నన్ను ఏదో చేస్తుంది, నన్ను పట్టుకుంది, నన్ను నచ్చేసింది, ఇచ్చేస్తుంది. ఈనాడు మీకు ఖరాఖండిగా చెప్తున్నాను పిల్లరా, క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి. అతని మీద, ఆవిడ మీద క్రీస్తునందు ఉన్నట్లయితే నీవు సాతానుకి ఎటువంటి అధికారం లేదు. కానీ నీ అంతట నువ్వే వెళ్ళి తాయిత్తులు కట్టుకొని, నీ అంతట నువ్వే వెళ్ళి మంత్రతంత్రాలకు లొంగిపోతే యేసుప్రభు ఏం చేయలేడు. యేసుప్రభు ఏం చేయలేడు. ఆయన సర్వశక్తిమంతుడు. నీ సమస్య కంటే గొప్పవాడు, నీ అనారోగ్యం కంటే గొప్పవాడు. నిన్ను కొన్నాడు, తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని కార్చి ప్రియులారా తన సొంత వారిగా చేసుకున్నాడు. సైతానుకు నీ మీద ఇంక ఎటువంటి అధికారం లేదు. కానీ నువ్వెళ్ళి ఆ మంత్రతంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ సోద చెప్పేది వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఇంకా వివిధ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు అర్పించుకున్నావనుకో, ఆయన ఏం చేస్తాడు నిన్ను? ఇంకా ఒకటే ప్రభువు చెయ్యంది ఏది చేసినా కానీ, బలవంతం చేయడం నిన్ను, నీ స్వేచ్ఛ నీకు ఇస్తాడు. నిన్ను నీవుగా ప్రభువుకు సమర్పించుకోవాలి. ఇది నువ్వు చేయాల్సింది. ఏం చేస్తాడంట, దేవుడు తన సొంత కుమారుని మరణము ద్వారా తన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు, తన సొంతం చేసుకున్నాడు. నీ మీద ఇంకెవరికి కూడా అధికారం లేదో. మంత్రతంత్రాలు ఉండొచ్చేమో లోకంలో, మంత్రతంత్రాల శక్తి ఉండొచ్చేమో వాళ్ళ మీద, దేవుని నమ్మిన బిడ్డల మీద. ఈనాడు ఒకవేళ నీవు ఈ భయములు బ్రతుకుతున్నట్లయితే ఈ మాట విశ్వసించు బిడ్డ, నీ మీద ఎటువంటి శక్తి కూడా అధికారం లేదు ఈరోజు. ఇది నమ్మాలి మనం. కారణం, ప్రభు మనను తన సొంత వారిగా చేసుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయము 1 నుంచి చదువుకోండి పిల్లలు దయచేసి. మనమట పాడైపోతామంటాడు కొన్నిసార్లు. కుమ్మరివాడు ఉంటారు, మట్టితో జిగట మన్నుతో పాత్ర తయారు చేస్తుంటాడు. ఆ యొక్క రాట్నం మీద, ఆ చక్రం మీద ఆ తయారు చేస్తున్న సమయంలో ప్రియులారా, ఆ పాత్ర కొన్నిసార్లు పగిలిపోతుంది. పడేయడం, ఆ వేస్ట్ అనుకోడు. దాన్ని మరలా ఇంకా కొంచెం జిగట కలిపి మరలా పాత్రను తయారు చేస్తాడు జాగ్రత్తగా, ప్రేమతో, చాకచక్యంగా. యేసయ్య కూడా నీవు నేను పగిలిపోయిన పాత్రగా ఉన్నా కానీ మరలా బాగు చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడై ఉన్నాడు. బాగు చేస్తాడు, చేశాడు. విశ్వసించు. ఇదిగో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం నుంచి, అతడు తాను చేయు కుండ సరిగా కుదరనప్పుడల్లా, కుమ్మరివాడు కుదరనప్పుడల్లా దాన్ని తీసి దాన్ని మట్టితో మరి యొక్క పాత్రను తయారు చేశాడు. వాడు పారేయడు, ఇంకో పాత్రను తయారు చేస్తాడు. అప్పుడు ప్రభువు నాతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, ఈరోజు అంటున్నాడు విజయరాజు, ఎస్తేరు, రూతు, జోనేసు, సురేషు, రమేషు, ప్రభు అంటున్నాడు, ఆ కుమ్మరి మట్టిని ఎట్లు మలచనో నేను నిన్ను మలవలేనా? నేను నిన్ను మలచలేనా? నీవనుకుంటున్నావా పాపము చేశా, దేవునికి దూరం అయిపోయా, నాకు రక్షణ లేదు, ఇంకా నాకు క్షమాపణ లేదు అనుకుంటున్నావా? యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను మలవలేనా అని పలుకుతున్నాడు. కుమ్మరి చేతి వలె మట్టి వలె, కుమ్మరి చేతిలోని మట్టి వలె నీవు కూడా నా చేతిలో ఇమిడిపో. మనం ఏం చేయాలి? దేవుని చేతిలో ఇమిడిపోవాలి. దేవుని చేతిలో విధేయతను చూపించాలి. దేవుని చేతిలో విధేయత చూపించగలిగిన అప్పుడు ఆయన అద్భుతాలు చేస్తాడు మన జీవితంలో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రియులారా, క్రీస్తు ప్రభు తనను తాను అర్పించుకొని మనకు రక్షణ కొని తెచ్చాడు. ఇది ఒక త్యాగం ద్వారా మనం కొనబడ్డాం బిడ్డలారా. ఆయన సొంతం. కారణం, ఆయనకి ఇష్టమైనటువంటి వారం ప్రియులారా. ఇదే విషయాన్ని మార్కు సువార్త 45వ వచనంలో సువార్తికుడు అంటాడు పిల్లారా, మన కొరకు ఆయన వెలనిచ్చి మనను కొన్నాడు పిల్లారా. 3 ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం ఈ రోజున. మొదటిగా, మనం క్రీస్తు సొంతం.
ఒకవేళ మనం బలహీనత కారణంగా పాపములో పడిపోయినట్లయితే విడిచిపెట్టడు ఆయన. ఏం చేస్తాడట? మన కొరకై ప్రేమతో ఆయన వెలనిచ్చి మనల్ని కొనుక్కుంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, రెండవది, మొదటిగా మనం యేసయ్య సొంతం. యేసయ్య సొంతగా మనం తయారు చేశాడు. ఆ చిత్రలేఖకుడు ఆ బొమ్మలు వేసే ఆయన ఇటలీ దేశంలో అది తాను చేసినటువంటిది కాబట్టి విడిచిపెట్టలేకపోయాడు. పాడైపోయింది, మనం కూడా పాడైపోతాం. విడిచిపెట్టడం మనల్ని రెండవ విషయం. ఇక మూడవది ప్రియులారా, ఇదిగో మన కొరకై ఆయన తన ప్రాణాన్ని త్యాగంగా అర్పించాడు. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. ఆ దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని తనకిష్టమైన రీతిలో జీవించటానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని, అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా, నిన్ను నీవు ఒక విలువైన దేవుని బిడ్డగా గుర్తుపెట్టుకో. పనికిరానటువంటి దానివి కాదు. దేవుడే నీ కోసం ప్రాణాన్ని ఇచ్చాడు. నీవు ఒక అమూల్యమైనటువంటి వాడు దేవుడి దృష్టిలో. కాబట్టి నిన్ను నీవు అలాగానే చూసుకో, అంత గొప్పగా చూసుకో. నీ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకో, పరిశుద్ధంగా ఉంచుకో. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి, మరి ముఖ్యంగా నీవు నీ ప్రాణాన్ని మా కొరకే వెలనిచ్చి మమ్మ కొన్నటువంటి దేవా మీకు స్తోత్రాలు. ప్రభువా, మేము పాపము చేసి ఉండగా, సాతాను వశమై ఉండగా, చెడుకు బానిసలమై ఉండగా, నీ నుండి దూరం అయిపోయి ఉండగా నన్ను విడవక నీ సొంత వారము కాబట్టి మా కొరకే నువ్వు గొప్ప త్యాగాన్ని చేసావు. మీకు స్తోత్రాలు. మా జీవితాన్ని ప్రభువానికి సమర్పించుకోవటానికి మాకు శక్తినివ్వయ్యా. నీ బిడ్డలుగా జీవించటానికి, మా జీవితం ఎంత విలువైనటువంటిది ఎరిగి జీవించటానికి, మంత్రతంత్రాలకి పాపాలకి జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా జీవించటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొనని బిడ్డలందరినీ దీవించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితోటి నింపండి ప్రభుగా. మాలో నీ ఉన్నావని, మేము నీ సొంతమని ఆ కనువిప్పు మాకు కలుగజేయండి ప్రభుగా. ప్రత్యేకమైన రీతిలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభుగా. చదువుకునే బిడ్డలకు చక్కని జ్ఞానాన్ని, గర్భఫలము లేనటువంటి వారికి గర్భఫలాన్ని, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాన్ని, పరీక్షలు రాసేటువంటి వారికి చక్కని జ్ఞాపక శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం. ముఖ్యంగా ప్రభు జీవితంలో స్థిరపడేటువంటి వారికి, వివాహము కొరకై సిద్ధపడేటువంటి వారిని దీవించండి. ఈ సమయంలో ప్రభుగా ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయి పాపానికి బానిసలైపోయి ఆత్మను కోల్పోతున్నట్టు వారి కొరకే ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేస్తుండగా వారందరిని దీవించండి ప్రభుగా. మా కొరకే ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారు, తలంపులలో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు, వారందరి యొక్క తలంపుల ప్రభు క్షణంలో దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క సువార్త పరిచర్య కొరకై తమ వంతు కృషిగా, తమ వంతు సహాయాన్ని అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభుగా మీరు నిరంతరంగా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.